హాయ్ అండి, ఐఎమ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ట్రేడింగ్ సైకాలజీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ట్రేడింగ్ సైకాలజీ అంటే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనకి చాలా ఎమోషన్స్ అనేవి ఉంటాయి. అయితే అవి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మనం అది ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అండ్ మన భయం అండ్ ఆశ అండ్ క్రమశిక్షణ అని ఈ ట్రేడింగ్లో ఎటువంటి విధంగా పాటిస్తే మన ట్రేడింగ్లో సక్సెస్ అవ్వగలం అనేది దీంట్లో చెప్పుకోబోతున్నాం అండి. అయితే ట్రేడింగ్ సైకాలజీ అనేది ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రతి ట్రేడర్కి ఉండవలసిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, అంటే ట్రేడింగ్ సైకాలజీ అంటే ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత అది పెరుగుతుంది లేదా అది తగ్గుతుంది అని అంచనా అనేది ఒకటి వేయడం జరుగుతుంది. అయితే ఆ అంచనా అనేది కరెక్ట్గా వేస్తున్నామా లేదా తప్పుడుగా వేస్తున్నామా లేదా దాంట్లో ఎంతసేపు ఉండాలి ఆ ట్రేడ్ తీసుకున్న తర్వాత, ఏ టైంలో మనం బయటకు వచ్చేస్తే బెటర్గా ఉంటుంది అనేది ఒక ట్రేడర్కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు. అయితే ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే, ట్రేడింగ్ చేసినప్పుడు ఎమోషన్స్ అనేవి ఉంటాయి మనకి. సపోజ్ మనం ఒక 1 lakh పెట్టి సమ్ లాట్స్ బుక్ చేసుకున్నాం. అయితే ఆ లాట్స్ తీసుకున్న తర్వాత మనకి చార్ట్ అనేది ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకున్నాం అనుకోండి, ఒక 100 రూపీస్ దగ్గర తీసుకున్నాం అనుకోండి ఒక ప్రైస్ వాల్యూ. అక్కడి నుంచి ఒక 103, 104 పెరిగిన తర్వాత ఈ రేంజ్లోని మన 95కి 90కి వచ్చి ఇలా డౌన్ అయింది అనుకోండి, ఖచ్చితంగా మనకి ఎమోషన్స్ వల్ల ఈ 100 రూపీస్ దగ్గర తీసుకున్న ట్రేడ్ ఏదైతే ఉందో 100 రూపీస్ దగ్గర నుంచి 90 రూపీస్కి ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆల్మోస్ట్ 10% తగ్గిపోయిందని చెప్పి ఖచ్చితంగా మనకి ఆ ట్రేడ్ నుంచి బయటకు వచ్చేస్తారండి. అంటే ఇది ఇంట్రాడేలో అయితే మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. అయితే స్వింగ్ ట్రేడింగ్స్ అయ్యి మాత్రం మనం కంపేర్ చేసుకుంటే లాంగ్ టర్మ్ బేసిస్లో మనం మాట్లాడుకుంటే అవి చాలా కరెక్ట్గా హోల్డ్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే కరెక్ట్ పాయింట్ ఎంట్రీ తీసుకోవడం, కరెక్ట్గా ఎగ్జిట్ అవ్వడం, అట్లీస్ట్ 0 నుంచి 100 వరకు ఉండవలసిన అవసరం లేదు. అబౌట్ 20 మనకి వచ్చిందా, అబౌట్ 20 అబౌట్ 30% క్రాస్ అయింది మన లెవెల్స్ అనుకుంటే అప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడం. అట్ ద సేమ్ టైం మోర్ దెన్ 100 వరకు ఉండకుండా పర్సంటేజ్ అండి, 100% వరకు ఉండకుండా అట్లీస్ట్ 60 to 70% మన లెవెల్స్కి క్రాస్ అయింది, లేకపోతే మన ట్రేడ్ పొజిషనల్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వచ్చేసింది అనుకోండి, మన ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి న్యూ ట్రేడ్కి అనేది ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒక ట్రేడర్ కానీ. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా. భయాన్ని ఎలా అదుపు చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పింది పాయింట్లోకి అదే వస్తుందండి. సపోజ్ మనకి ఫియర్నెస్ అనేది అంటే 100 రూపాయల నుంచి 90 రూపాయలు పడిపోవడం లేదా 80 రూపాయలు పడిపోవడం అనేది ఏదైతే ఉందో అది ఒక ఫియర్నెస్ అనేది న్యూ ట్రేడర్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా ట్రేడింగ్ అనేది చేస్తున్నప్పుడు ఒక ప్రైస్ దగ్గర ట్రేడ్ ఏ టైంలో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకుంటే మనం ఎగ్జిట్ కరెక్ట్గా అవ్వాలి అనేది ఒక న్యూ ట్రేడర్కి బేగా తెలియకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కరెక్ట్ పాయింట్స్, కరెక్ట్ ఎగ్జిట్ పాయింట్ ఎప్పుడైతే మనం అంచనా వేయగలిగామో అప్పుడు ట్రేడర్గా మన సైకలాజికల్గా మన మైండ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆశ అండి, మనకి సపోజ్ 100 రూపాయలు ఉంది, 100 రూపీస్ ఉన్న షేరు 105 ఉన్న చాలు. నిఫ్టీలో మనం మాట్లాడుకోవచ్చు, చిన్న ఎగ్జాంపుల్ నిఫ్టీలో మాట్లాడుకోవచ్చు. 100 రూపీస్ నేను తీసుకున్నాం అనుకోండి, అంటే 1 lakh పోర్ట్ఫోలియో 1 lakh వర్త్ నిఫ్టీలో మనం ప్లే చేసాం, సమ్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ. నాకు 5% వచ్చింది లేకపోతే 10% వచ్చింది టార్గెట్, 5 to 10% మధ్యలో నాకు టార్గెట్ వచ్చింది, నేను ఎగ్జిట్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. అది 10 నుంచి 50 రానివ్వండి, 100 రానివ్వండి, మోర్ దెన్ ఇంకా రానివ్వండి, మనకు అనవసరం. మనం ఏదైతే గోల్ అనుకున్నామో అంటే 5 to 10% అంటే మోర్ దెన్ 5% వచ్చిందా, లేదా మనం 10% అనుకున్నాం 10% వచ్చిందా, ఓకే 10% వచ్చింది, ట్రైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ట్రైల్ స్టాప్ లాస్కైనా మనకి కొట్టడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం టార్గెట్కి ఇంకా మనకి పైకి తీసుకెళ్ళడానికి కూడా ఉంటుందండి. అంటే ఒక మనిషికి అంటే ట్రేడర్కి ఆశ అనేది ఉంటే మాత్రం ట్రేడింగ్లో చాలా నష్టపోతారండి. ఒక టార్గెట్ పెట్టుకోవడం, సపోజ్ ఒక ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక 100 రూపీస్ తీసుకున్నాం, టార్గెట్ 105 పెట్టుకున్నాం లేదా 110 పెట్టుకున్నాం. సో 105 పెట్టుకున్నామండి, 110 పెట్టుకున్నాం, టార్గెట్ రీచ్ అయిందంటే మనం ఎగ్జిట్ అవ్వాల్సింది మోస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. అంటే మన డిసిప్లిన్ అనేది పాటించాలి. ఒక ట్రేడర్గా మన డిసిప్లిన్ అనేది పాటించాలి. ఎప్పుడైతే డిసిప్లిన్ పాటిస్తున్నామో ట్రేడర్గా సక్సెస్ అవడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంట్రాడే కాకుండా స్వింగ్ ట్రేడింగ్ కానీ లేకపోతే లాంగ్ టర్మ్ పొజిషన్స్ అనేవి కొన్ని తీసుకుంటూ ఉంటాం. అంటే స్వింగ్ ట్రేడింగ్లో మనకి ఓపిక అనేది ఉండాలి, పేషెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఎలాగంటే మనకి ఇక్కడ
సపోజ్ బజాజ్ ఆటో మనకి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నియర్లీ 11,900 అంటే 12,000 పైకి వెళ్ళింది ట్రేడింగ్. ఐ మీన్ 11,900 పైకే వెళ్ళింది మనకి ప్రైస్. అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ 7,900 ఉంది. ఓకే, అయితే 8,000 9,000లో ఉన్న వాళ్ళు 11,000కి వచ్చి ఎగ్జిట్ అయిపోయినా బాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం 11,900 ఉన్న వాళ్ళు మనకి 11,500కి ఎగ్జిట్ అయిపోయినా ఓకే, చిన్న స్టాప్. ఐ మీన్ కొద్దిగా కంపారిజన్ అంటే ఇది కూడా పెద్ద లాసే, నేనేం చిన్నదని చెప్పట్లేదు. అంటే మనం ఉండదలుచుకో అంటే 7,000 8,000తో కంపేర్ చేసుకుంటే అది చిన్నదవుతుంది. ఓకే, ఆ విధంగా కంపేర్ చేస్తే. అంతేగాని ఇప్పుడు 12,000లో ఉన్న షేర్ ఆ టైంలో మనం ఎంట్రీ అయ్యాం అనుకోండి, ఇప్పుడు మార్కెట్ ఎలాగుంది ప్రెసెంట్ సిచ్యువేషన్లో డౌన్ అయిపోయింది. ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో మార్కెట్లో ఇలాంటప్పుడు ఎంట్రీ అవ్వాలా, ఇలాంటప్పుడు ఎగ్జిట్ అవ్వాలా అనేది ఒక ట్రేడర్గా తెలియాలి. అది ఏ విధంగా తెలుస్తుంది? ఓకే, మార్కెట్లో ఉన్న ఫ్లక్చువేషన్స్ అంటే మార్కెట్లో ఉన్న మనకి ఆర్బీఐ అనౌన్స్ చేసే అనౌన్స్మెంట్స్ అవనివ్వండి, లేకపోతే మార్కెట్ మనకి వార్స్ ఏమైనా సిచ్యువేషన్స్ అయ్యి క్రియేట్ అయినా, లేకపోతే మన ఎర్త్క్విక్స్ అంటే ఏ కంటెంట్ అయినా సరే అంటే రిజల్ట్స్ వచ్చినా ఇలాంటివన్నీ కూడా సైకలాజికల్గా మార్కెట్ని ఎఫెక్ట్ చూపిస్తుందండి. అంటే ఆ టైంలో మనకి పొజిషనల్గా ట్రేడింగ్ కాకుండా ఇన్వెస్ట్మెంట్లో ఏమైనా మనం పెట్టుకున్నా సరే ఆ టైంలో మనకి మన పోర్ట్ఫోలియో రెడ్గా మారడానికి కూడా చాయిస్ ఉంది, అట్ ద సేమ్ టైం గ్రీన్గా మారడానికి కూడా చాయిస్ ఉంది. ఓకే, అలాంటప్పుడు రెడ్గా మారింది అంటే మనం ఎగ్జిట్ అయిపోవాలా, ఎగ్జిట్ అవ్వకూడదా, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఉండాలండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఉండాలంటే ఇంటెన్షన్ అనేది ముందుగా ట్రేడర్కి ఉండాల్సింది మెయిన్ పాయింట్ అండి. ఓకే, ఖచ్చితంగా క్రీసెస్ వస్తుంటుంది. అయితే ఆ క్రీసెస్ని లాంగ్ టర్మ్ ప్లాన్లో ఖచ్చితంగా మనం ఎదుర్కోగలం అనేది మనం అందరికీ తెలిసింది. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక బైక్ మీద వెళ్తున్న వాడికి ఎవరికైనా అంటే బైక్ ఎప్పుడు బాగానే దొక్కుతాడు వాడు. అయితే వాడు బైక్ దొక్కుతున్నాడు, బాగానే దొక్కుతున్నాడు. అయితే చిన్న చిన్న క్లాష్, ఐ మీన్ ఒక చిన్న పడిపోవడం జరిగింది. ఓకే, పడిపోవడం జరిగింది. అయితే మళ్ళీ బైక్ తొక్కడం మానేస్తారా? అంటే నేను ఎగ్జాంపుల్ అనేది ప్రతిదానికి ఇంకోలా మాట్లాడకపోలేదు. అంటే బైక్ తొక్కుతున్నాడు, చిన్న క్రాష్ అయింది, ఇక్కడ చిన్న క్రాష్ అయింది అనుకుందాం. అయితే ఒక్క ఫ్యూ డేస్ వెయిట్ చేసాం అనుకోండి, రెస్ట్ తీసుకోండి, మళ్ళీ బైక్ తొక్కడం చేయొచ్చు. ఓకే, అంటే దానికి అర్థం ఏంటంటే చిన్న ఓపిక, పేషెన్సీ అనేది మన ట్రేడింగ్లో మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పేషెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ కూడా మనం ఏ విధంగా పాటించాలంటే చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే మనకి ఒక గ్రీన్ క్యాండ్ వచ్చింది, ఈ సైజ్ రెడ్ క్యాండ్ ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా గ్రీన్ క్యాండ్ రెడ్ క్యాండ్ వచ్చినప్పుడు మనం ఉండాలి ఉండకూడదు అనేది మనకి కాస్త నాలెడ్జ్ అనేది ఈ ట్రేడింగ్లో ఉండాలి మస్ట్ అండ్ షుడ్లీ. ఇన్ కేస్ ఆ నాలెడ్జ్ అనేది ఉండకపోతే మాత్రం కొద్దిగా ఎవరైనా మెంటర్ సాయం కానీ అలాంటివి తీసుకోవాలి. కానీ కాల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, లేకపోతే నేను ఈ విధంగా చేస్తాను ఆ విధంగా చేస్తాను అనేది మాత్రం మీరు చెయ్యద్దు. మీ ఓన్ నాలెడ్జ్ ఆర్ ఎవరైనా మెంటర్ ఎనీథింగ్. ఓకే, ఇది బాగుంది. అంటే ఇప్పుడు లైవ్లో మీకు ఎవరైనా చెప్పారనుకోండి, అది గుడ్. అంటే అది ఎవరైనా ప్రాబ్లం లేదు. అంటే ఫోన్ కాల్ చేసి టెలిగ్రామ్లో హాయ్ అండి, నేను కాల్స్ ఇస్తాను, నేను ఈ విధంగా ప్రాఫిట్ ఇస్తాను, మీ పోర్ట్ఫోలియోలో మీకు 1,00,000 2,00,000 ఇస్తాను, 3,00,000, ఇలాంటివన్నీ నమ్మద్దు. 1,00,000 2,00,000 2,00,000 4,00,000 వచ్చేస్తే వాళ్ళకి ఈ పాటికి అంబానీలు కూడా దాటిపోతారు. ఎలన్ మస్క్ చాలా మంది ఉంటారు మనకి కూడా. ఓకే, అలాంటివి కాదు. ఒరిజినల్గా ట్రేడింగ్ అనేది మంచిదే, కానీ అంటే ఐ మీన్ 3-4% ఆ టైప్లో అయితే ఇంట్రాడేలో చెక్ చేసుకోవాలి. కానీ మోస్ట్ ప్రాబబ్లీ మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఆశ అనేది ఉండకూడదు. ఓకే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి, ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. వితౌట్ ట్రయల్ స్టాప్ లాస్ నాకెడ్ మాత్రం అస్సలు మనం మెయింటైన్ చేయకూడదండి. ఓకే, ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్స్ ఎలాగైతే 3-4% లేకపోతే 10% యాక్సెప్ట్ చేస్తున్నాము, అట్ ద సేమ్ టైం నాకు ప్రాఫిట్సే కాదు లాసెస్ కూడా నేను వస్తాయి అని భావించి ఖచ్చితంగా ట్రేడింగ్లో ఎంటర్ అవ్వాలి. కానీ నాకు ఓన్లీ ప్రాఫిట్సే వస్తాయి, నష్టాలు రావు అని మాత్రం మనం ఎంటర్ అవ్వకూడదండి ఎప్పుడు కూడా. అలాగే ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అది మంచి లక్షణం అయితే కాదు. ఎందుకంటే నేను ఒక ట్రైన్కి దగ్గర చేరుకోవాలి, గమ్యస్థానానికి చేరుకోవాలి. ఓకే, చేరుకోవాలనేది నా ఇంటెన్షన్. ఓకే, అయితే నేను ఖచ్చితంగా మార్నింగ్ 7కి ట్రైన్ అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్, అంటే ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ 45 మినిట్స్ బిఫోర్ బయలుదేరుతాను. ఓకే, ఇన్ కేస్ బయలుదేరినప్పుడు నేను ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను, 45 మినిట్స్లో వెళ్ళిపోతాను అనేది కరెక్ట్. కానీ మధ్యలో ఏదైనా సిచ్యువేషన్ జరిగితే దాన్ని కూడా స్వీకరించాలండి.
ఓకే. అంటే దానికి ఏంటంటే సపోజ్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ పర్లేదు. 20 కిలోమీటర్స్ లాంగ్ జర్నీ ఉంది. ఆ లాంగ్ జర్నీ 20 కిలోమీటర్స్ అంటే 20 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఉన్న లాంగ్ జర్నీలో ఏమైతే ట్రాఫిక్ జామ్ అయితే అంటే దీంట్లో కూడాను మనం అనుకున్నట్టు జరిగేది అయితే స్టాక్ మార్కెట్ కాదు. ఓకే. అయితే మనం అనుకున్నట్టు జరిగే విధంగా మనం మలుచుకోవచ్చండి ఇక్కడ. అది కూడా చాలా సింపుల్ లాజిక్ అండి. చాలా సింపుల్ లాజిక్. లెర్నింగ్ ఐ మీన్ స్టడీ అండ్ లెర్న్. స్టడీ అంటే ఏంటి? చదవడం. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం అండి. బాగా చెప్తున్నాను చూడండి. స్టడీ లెర్న్. స్టడీ అంటే చదివేయడం, లెర్న్ అంటే నువ్వు నేర్చుకోవడం, మీరు నేర్చుకోవడం. ప్రతి వాడు చదవగలడండి, కానీ ప్రతి వాడు నేర్చుకోలేడు. ప్రతి వాడు కూడా చదవగలడు, చదివి పక్కవాడు కూడా చెప్పగలడు, కానీ ప్రతి వాడు కూడా నేర్చుకొని చెప్పడం అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి వాడు నేర్చుకొని చెప్పడం అనేది ఇంపార్టెంట్. చదవడం అనేది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. అలా నేర్చుకున్నప్పుడే మన ట్రేడర్గా ఒక సక్సెస్ కానీ సాధించడం జరుగుతుందని. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి 100 రూపీస్ దగ్గర తీసుకున్న ట్రేడు 105కి వెళ్ళింది. ఓకే. అండ్ 105 నుంచి మళ్ళీ కన్సల్టేషన్స్ అవుతాయి కదా, 99, 98కి వచ్చింది. ట్రైల్ స్టాప్ లాస్ మనకి ఎలాగైనా 2 రూపీస్ 3 రూపీస్ కింద పెట్టుకోవడం జరుగుతుంది. సో అంటే కొంతమంది నాకడ్ చేస్తారు. అంటే నాకడ్ మీన్స్ ట్రైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా. అంటే కొన్నిసార్లు నేనైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, ప్రో ట్రేడింగ్ ఎవరైనా చేయడం జరుగుతుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకూడదండి ట్రేడింగ్లో. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా మనకి ఒక మైనస్ క్రియేట్ అవుతుంది. అంటే ఏంటంటే సపోజ్ ఒక ట్రేడర్కి, సమ్ ఎక్స్ అనే ట్రేడర్కి ఒక 50,000 లాస్ వచ్చింది అనుకున్నాం. 50,000 లాస్ వచ్చింది. నేను 50,000 మీన్స్ ఒక 5% పోర్ట్ఫోలియో, లేకపోతే 1 lakh పోర్ట్ఫోలియోని 50% ఎగిరిపోయింది అనుకున్నాం. 50% ఎగిరిపోయింది. అయితే దానికి ఇంకో 1 lakh యాడ్ చేసి, లేకపోతే ఇంకో 1 lakh యాడ్ చేసి, లేకపోతే 50,000 యాడ్ చేసి నేను ఇంకా ట్రేడ్ తీసుకోవాలి, ఇంకో ట్రేడ్ తీసుకోవాలి, అలా చేయకూడదు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ట్రేడ్ తీసుకున్నాడు, 50,000 లాస్ వచ్చింది. ఎంతకి? 1 lakh. అంటే 50% పోర్ట్ఫోలియో. పోనీ మనకి 50% కాదు, 2 lakh పోర్ట్ఫోలియో 50% వచ్చింది అనుకోండి, ఇంచుమించుగా అంతా 25%. దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. బేసికలీ అతను ముందుగానే ఎగ్జిట్ అవ్వాలి. ఓకే. అయితే దీన్ని యాక్సెప్ట్ చేసాక మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగిన తర్వాత మళ్ళీ ట్రేడ్ చేసాడు. అప్పుడు మీరు పెరిగిపోతుంది మీరు మళ్ళీ దాంట్లో ట్రేడ్ చేసి మళ్ళీ తక్కువ మనకి బూమింగ్ రివర్స్ అయింది. ఎప్పుడైతే రివర్స్ అయిందో మళ్ళీ లాస్ వచ్చింది, మళ్ళీ ఇంకో 50,000. ఈ విధంగాను మార్కెట్కి మార్కెట్ నుంచి మనం అమౌంట్ తీసుకోవాలి, కానీ మార్కెట్ మనం ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. మార్కెట్ నుంచి మనం సంపాదించాలి. మార్కెట్కి మనం ఇస్తే మనకి యూజ్ ఏముంది అక్కడ? ఓకే. మార్కెట్కి మనం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, మార్కెట్ నుంచి మనం తీసుకోవడం అనేది కరెక్ట్ అనండి. ఓకే. అండ్ దట్స్ ఇంకో విషయం ఏంటంటే అనాలిసిస్ అండి. అంటే అనాలిసిస్ అంటే మనకి ఇప్పుడు సపోజ్ రేపు మార్నింగ్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఒక 1 hour తర్వాత మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, లేకపోతే 50 minutes తర్వాత ఎలా మార్కెట్ ఉంటుంది. అంటే నేను 5 minutes 50 minutes ఎందుకు మాట్లాడుతున్నా అంటే సపోజ్ 11కి ఒక మీటింగ్ ఉంది అనుకుందాం. యాజ్ ఆర్బీఐ గవర్నర్ ఏదో మీటింగ్ కండక్ట్ చేస్తాను అన్నారు అనుకుందాం. సో 11 తర్వాత 10:30 నుంచి 11:30 మంచి మూమెంట్స్ ఉంటాయి. వాల్టాలిటీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. సూపర్ ఉంటుంది మూమెంట్, మార్కెట్ మూమెంట్. ఎలక్షన్స్ టైం నాడు మేబీ జూన్ ఆర్ జూలై లాస్ట్ ఇయర్ సూపర్ వాల్టాలిటీ. మార్నింగ్ ఇంచుమించు 2-3,000 పాయింట్స్ డౌన్ అయింది, మర్నాడు 2,000 పాయింట్స్ పెరిగింది. ఓకే. అట్ ద సేమ్ టైం అలాంటి ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి అప్పుడు మనకి అనాలిసిస్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే రేపు మార్నింగ్ మనకు మార్కెట్లో ట్రేడ్ చేయాలి. అది మార్నింగ్ ట్రేడ్ చేయాలి. నేను ఏ స్టాక్స్ తీసుకోవాలి? నిఫ్టీలో తీసుకుందాం అనుకుంటున్నాను, లేదా నిఫ్టీ టాప్ 50 స్టాక్స్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేను డిఫెన్స్ స్టాక్స్ తీసుకోవాలా, ఫార్మా స్టాక్స్ తీసుకోవాలా, లేకపోతే ఐటీ స్టాక్స్ తీసుకోవాలా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ యాక్చువల్లీ నేను రేపు మార్నింగ్ అంటే ఈ రోజు నైట్కి యూఎస్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. యూఎస్లో సాఫ్ట్వేర్ సైడ్ అంటే డౌన్ అవుతుంది అని అన్నారు. అంటే ఈ రోజు నేను ఎలా ప్లాన్ చేయాలి? ఐటీ సెక్టర్ డౌన్ అవుతుంది. సో ఐటీ సెక్టర్ డౌన్ అవుతుందంటే సో విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, కాపరేజర్స్ కానీ ఇటువంటి స్టాక్స్లో నేను నెగిటివ్నే చూడాలి. నెగిటివ్ చూడాలంటే పుట్ ఆప్షన్ సైడ్ ప్లాన్ చేయాలి ఆప్షన్స్లో. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అట్ ద సేమ్ టైం అన్ని ఒక 2 or 3 ఎన్ని స్టాక్స్ అయితే అన్ని స్టాక్స్ ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకుంటే కొంతవరకు కూడా మనం సక్సెస్ అవ్వగలం. కొంతవరకు కాదని మేజర్ చాయిస్ సక్సెస్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి మనకి. మనం మేజర్గా ఎక్కువ సక్సెస్ అవ్వడానికి తప్పించి మన ఫెయిల్యూర్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉండవు అక్కడ. ఓకే. ఇంకోటి ఏంటంటే
మన ఆవేశం ఏదైతే ఉందో మనకు అదే శత్రువుగా ఉంటుంది. అంటే మన ఆవేశంగా చేసే ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకో లక్షకి 2,00,000 పెట్టడం, 2,00,000 3,00,000 పెట్టడం, నాకు ఇంకో లక్ష ఇంకో 10,000కి లాభం ఉంది, ఐ మీన్ 10,000 నష్టం వస్తుంది, ఇంకో తీసుకొచ్చి పెట్టడం అని చెప్పి అవన్నీ కూడా మనం మానివేస్తేనే గుడ్ ట్రేడర్గా అనిపించుకుంటాడండి. అంటే సైకలాజికల్గా ట్రేడర్ అనేవాడు ముందుగా మనకి ఏంటి మాట్లాడుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి, ప్రాఫిట్స్ ఇందాక ఫస్ట్లో చెప్పాను మీకు. ప్రాఫిట్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ప్రాఫిట్స్ని కంట్రోల్ మీన్స్ అంటే ప్రాఫిట్స్ మనకు వచ్చాయి. ఒక ఈ డే నాకు 10,000 ప్రాఫిట్ వచ్చింది, 1,00,000 పోర్ట్ఫోలియో పెడితే 10%, అంటే 2 ట్రేడ్స్ అనుకుందాం. 1,00,000 పెట్టి నేను 2 ట్రేడ్స్ ప్లే చేశాను అనుకుందాం. నిఫ్టీలో ఒక 5,000 ఐ మీన్ 6,000 ఒక దగ్గర వచ్చింది, 4,000 ఒక దగ్గర వచ్చింది అనుకుందాం. ఓకే, 6,000 4,000 వచ్చింది. సో ఆ ప్రాఫిట్తో మనం సాటిస్ఫై అయిపోయి మనం ఉంటే పర్లేదు. మార్కెట్ పొజిషనల్గా వెంటనే ట్రేడ్స్ తీసుకోకూడదు. మార్కెట్ ఖచ్చితంగా మార్కెట్ పెరిగినా తగ్గినా ఆ మూమెంట్ ఎప్పుడు కూడా కొంత టైం అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఆ టైంలో మళ్ళీ మార్కెట్లో ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ మన కంట్రోల్ అండి. అంటే మన సింపుల్గా చెప్పాలంటే మనకి సపోజ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు నవ్వడం, లాసెస్ వచ్చినప్పుడు ఆడడం అనేది చేయకూడదు. ప్రాఫిట్స్ వచ్చినా సేమ్ స్మైల్, లాసెస్ వచ్చినా సేమ్ స్మైల్, అది ఉండాలండి. అంటే మనని కంట్రోల్ చేసుకున్నప్పుడే మనం సక్సెస్ సాధించగలం. మనని కంట్రోల్ చేసుకున్నప్పుడే మనం సక్సెస్ సాధించగలం. అంటే మనకు ఒకటి చెప్పకూడదు, మనం ఒకటి చెప్పే విధంగా ఉండాలి. అంటే మనకు ఒకరు చెప్పాడు అనుకుంటే మన చెయ్యి ఎప్పుడు కూడా వాడి దగ్గర ఉంటుంది. మనం ఒకరు చెప్పామనుకోండి, మన ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పంచుకుంటున్నాము, అండ్ అట్ ద సేమ్ టైం మన నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నట్టే కదా. అక్కడ మన నాలెడ్జ్ని మనం ఒక ట్రేడర్గా మన ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు కూడా ఒకరు యూజ్ అయ్యేలాగా ఉండాలి. సపోజ్ నేనున్నాను, ఐ మీన్ ఎవరైనా సరే ఒక సైకిల్ దొక్కినప్పుడు, మన సైకిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సైకిల్ నుంచి పడితేనే వస్తుంది. అయితే ఎగ్జాంపుల్ అనేది ఎయిర్ప్లేన్ డ్రైవ్ చేసినప్పుడు ఒకసారి ఎయిర్ప్లేన్ పడితే మనకి ఎయిర్ప్లేన్ బాగా వస్తుంది అని అనుకోకండి. అట్ ద ఇనిషియల్ స్టేజ్ నేను మాట్లాడుతున్నాను. చిన్నప్పుడు అంటే మెయిన్ ఇండియా 5 to 10 years మధ్యలో ఎవరైనా సైకిల్ నేర్చుకుంటాడు. 5 to 10 yearsలోని ఎయిర్ప్లేన్ నేర్చుకోలేడు కదా, అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఆ ఎగ్జాంపుల్కి ఇది ఆన్సర్. అయితే అనుభవం అనేది మన ఎక్స్పీరియన్స్ మాత్రం మనకి ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం ఇంకోటికి ఉపయోగపడేలాగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన ఎమోషన్స్ని మెయిన్ కంట్రోల్ చేసుకోవాలి. చెప్పాను కదా మీకు, లాభం నష్టం ఏదొచ్చినా కంట్రోల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అంటే సపోజ్ ఒక స్టాక్ ప్లే చేస్తున్నాం, మనకి సపోజ్ రిలయన్స్లో ఒక స్టాక్ పెట్టామనుకోండి. ఓకే, ఒక 10 స్టాక్స్ తీసుకున్నాం. అయితే ఆ 10 స్టాక్స్లోనే ఆల్రెడీ ఒక 2% లాస్కి వచ్చింది అనుకోండి. దాని నుంచి ఎగ్జిట్ అవ్వాలి ఆర్ ఎంట్రీ తీసుకోవాలా కొత్తది అనేది ముందుగా మనకి తెలియాలి. అంటే అది ఏ విధంగా తెలుస్తుంది కూడా చెప్తున్నాను చూడండి. గ్యాంబ్లింగ్ అని మీకు తెలిసే ఉంటుంది, బెట్టింగ్, ఐ మీన్ ఇప్పుడు ట్రెండింగ్ అదే. మనకి స్టాక్ మార్కెట్ని ఒక గ్యాంబ్లింగ్గా కాకుండా ఒక ప్రాఫిటబుల్ సెక్టర్గా మనం చూస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ఏంటంటే మన ఆలోచన అనేది ఇక్కడ పైన స్టాక్స్ ఉన్నాయి, ఓకే అక్కడ పెరుగుతుందా, ఓకే అక్కడ పెరుగుతుందంటే వేసేద్దాం, ఇంకో 1,00,000 వేసేద్దాం. ఓకే ఇక్కడ తగ్గుతుందా, ఇక్కడ 1,00,000 వేసేద్దాం. ఆ విధంగా ఉండకూడదు. మనకంటే బెట్టింగ్లో మనకు అలాగే ఉంటాయి. ఒక 6 కొట్టగానే ఒక 5,000 వేయడం, 6-4 కొట్టగానే ఒక వికెట్ పడగానే ఇంకో ఐ మీన్ 10,000 ఏదో మెల్ల వేయడం అన్నట్టు ఏమి ఉంటాయి. అంటే మనకి ఒక రెడ్ క్యాండిల్ పడింది అంటే మార్కెట్ నెగిటివ్గా ఉంది, తక్కువని ఇంకో 1,00,000 డౌన్ కేసేయాలి, అటువంటి కాన్సెప్ట్ ఉండకూడదండి. అనాలిసిస్ మెయిన్ ఇంపార్టెంట్. రెడ్ క్యాండిల్ పడింది అంటే దానికి కారణం ఏంటి, అంటే వాల్యూమ్ ఏ విధంగా ఉంది, లేకపోతే మన RSI కానీ లేకపోతే MACD కానీ, అంటే మనకి అక్కడ రేంజ్ ఎలా చూపిస్తుంది, ఓకే అంటే ట్రెండ్ ఏం చూపిస్తుంది అక్కడ. ఇవన్నీ కూడా మేజర్ థింగ్స్ అండి. ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయిన తర్వాత మనకి ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ మనం చూడగలం, ఒక ట్రేడర్గా ప్రాఫిట్ని చూడగలం. అదర్వైజ్ మనం స్టాక్ మార్కెట్లో ఉండడం మంచిది కాదు అనేది ఎవరికంటే గ్యాంబ్లింగ్గా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఉండడానికి మనకు సక్సెస్ అవ్వలేరండి. స్టాక్ మార్కెట్ని ఎప్పుడు కూడా ఒక ట్రేడర్ అనేవాడు ట్రేడింగ్ చేసే ప్రాఫిటబుల్ ఐ మీన్ ఒక మార్కెట్లో మనం చేస్తాం, మార్కెట్లో మనం మార్కెట్ చేస్తున్నప్పుడు ఏంటి వస్తుంది, లాభం వస్తుందని చూడాలండి. అంతేకాని మనకి ఇంకో విధంగా గ్యాంబ్లింగ్ అంటే పెరుగుతుంది తగ్గుతుంది ఆ అంచనా అనేది మనం వేయలేం. ట్రెండ్ అనేది మనం సృష్టించడం అనేది కష్టం, ఎందుకంటే మనం దేవుని కాదు.
ట్రెండ్ అప్పుడు ఎలాగుంది చూసి మనం ఎంటర్ అవ్వాలి. ఓకే, ఇవన్నీ కూడా మేజర్ థింగ్స్గా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఏంటంటే మనం ఎంతలాగా ఉన్నా సరే మీకు మీకు తెలిసే ఉంటుంది. సపోజ్ మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్లో నేను సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అయితే సక్సెస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక 10% కానీ 5% కానీ లక్ కూడా ఉండాలి, డిపెండ్ అయ్యి ఉండాలి కదా. ఐ మీన్ లక్ ఎందుకు ఉండాలి అని అనొచ్చు. నేను ఎందాక చెప్పాను, సపోజ్ ఎగ్జామ్ వాళ్ళు మనకి ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరం ఉంది, 2 అవర్స్ ముందు బయలుదేరాలి. మనం 2 అవర్స్ కాదు 2.5 అవర్స్ ముందు బయలుదేరాం. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్దాం అనుకుని ఫిక్స్ అయ్యాం. ఓకే, హాఫ్ అన్ అవర్ ముందు వెళ్దాం అనుకున్నాం. అయితే బట్ అక్కడికి వెళ్ళేసరికి మేబీ నెగిటివ్గా చూడండి, ఒకసారి నెగిటివ్గా మాట్లాడుకోవచ్చుకొని. అంటే పాజిటివ్గా ఉన్నవి పాజిటివ్గా కూడా ఉంటాయి, కానీ నెగిటివ్గా మాట్లాడుకోవాలి కదా. నెగిటివ్గా మాట్లాడితే పాజిటివ్నెస్ లాగాలి మనం. ఓకే, అంటే 2.5 అవర్స్ అక్కడ సమ్ యాక్సిడెంట్ ఏదో అయింది అనుకుందాం. అంటే మనం 2.5 అవర్స్ అప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. ఇన్ కేస్ ట్రాఫిక్ జామ్ అయితే ఏమవుతుంది, మనకి ఆల్మోస్ట్ మనం వెళ్ళాల్సిన హాఫ్ అన్ అవర్కి కొద్దిగా పావు గంట 15 minutes 20 minutes మనం లేట్గా వెళ్ళాం. మనకి ఎగ్జామ్ రాయగలమా? రాయగలం. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, మనం ఎగ్జామ్కి వెళ్ళాం, మనకి యాక్చువల్లీ ఈరోజు ఆ ఎగ్జామ్కి వెళ్ళే పర్సన్ ఇంటికాడ లేకపోతే ఎక్కడ పర్సనల్గా సమ్ డిస్టర్బెన్స్ అనేది మైండ్లో ఉంది. ఎగ్జామ్లో మైండ్ సెట్తోనే ఎగ్జామ్ని సక్సెస్ ఎగ్జామ్ రాయగలడు వాడు? రాయలేడండి. మనసు మనకి ఇక్కడ ఇంటెన్షన్ ఉంటుంది చూసారా, ఇంటెన్షన్ మైండ్ సెట్ కూడా చాలా పీస్ఫుల్ ప్లెజెంట్గా ఉండాలి. మనకి మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడైతే మన మైండ్ మన కంట్రోల్లో ఉందో మన ట్రేడింగ్ అప్పుడే చెయ్యాలి. ఇన్కేస్ మన మైండ్ మన కంట్రోల్లో లేదనుకోండి, ట్రేడింగ్ ఆ రోజుకొద్దు. ఎందుకంటే మన పోర్ట్ఫోలియో కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పోర్ట్ఫోలియో కాపాడుకుంటాం అది ట్రేడింగ్ చేయకపోయినా పర్వాలేదు, పక్కన ఉంటుంది, రేపు చేద్దాం. ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా మార్కెట్. ఈ ముంబై నుంచి అమెరికా వెళ్ళిపోదు, ముంబై నుంచి సింగపూర్ వెళ్ళిపోదు, ముంబై నుంచి మలేషియా వెళ్ళిపోదు. మన మార్కెట్ అక్కడే ఉంటుంది. డబ్బు ఉన్నంతకాలం స్టాక్ మార్కెట్ ఉంటుంది, కంపెనీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, మనం చెయ్యాలి అనేప్పుడు ఉన్నప్పుడు మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవన్నీ కూడా ట్రేడింగ్ సైకాలజీలో సమ్ పార్ట్స్ అండి, కొన్ని పార్ట్స్. అండ్ మన లైవ్ స్ట్రీమింగ్ లేదా నేను చెప్తూ ఉంటాను అనుకోండి. అంటే లైవ్ స్ట్రీమింగ్లో చెప్పినప్పుడు కొన్ని అప్పటికప్పుడే నేను డిసైడ్ అవుతాను. ఏంటి మార్కెట్ ట్రెండ్ని బట్టి కొన్ని స్టాక్స్ ఉంటాయి. మొన్న రీసెంట్గా చెప్పాలంటే ఆల్ట్రాటెక్ కానీ లేకపోతే కాఫరెస్ కానీ ఇంకోటి ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఐటీ సెక్టర్స్ వెంటనే తీసుకున్నాం. జస్ట్ 5 to 10 minutesలో నేను ప్లే చేసుకున్నాను. అంటే అది లైవ్లో నేను చెప్పడం జరిగింది. అంటే ఎలా లైవ్లో ప్లే చేయడం జరుగుతుంది, స్క్రీనర్స్ని ఉపయోగిస్తాను. అంటే స్క్రీనర్స్ ఉపయోగించి స్క్రీనర్స్ దాన్ని బట్టి ఒకవేళ పర్సంటేజ్ డౌన్ అవుతుంది పెరుగుతుంది అంటే ఒకసారి కన్సల్టేషన్ అవుతుంది కదా, కన్సల్టేషన్ టైంలో మనం ఎంటర్ అవుతాం. ఒక 3% 4% పెరిగిందంటే ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసేస్తాను. 3% అట్ ద సేమ్ 6 to 7% వెళ్ళిందాక 5% ట్రయల్ స్టాప్. అట్ ద సేమ్ టైం 10% వెళ్ళిందనుకో 6 to 7%. ఎగ్జిక్యూట్ అయితే 7% వస్తే 10%. కానీ లాస్ వస్తుందని టైంలో నేను ఎంటర్ అంటే మధ్యలో ఎంటర్ అవ్వడం జరగదండి. మధ్యలో ఎంటర్ అయితే ఖచ్చితంగా లాస్లో వస్తుంది. ఓకే, అలాగైతే మీరు ఇప్పుడు అన్నీ కూడా ప్రాఫిట్స్లో ఉన్నారా అని అనుకోవచ్చు. నేను ట్రేడింగ్ చెప్పింది మాత్రం మీరు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది కొన్ని విషయాలు అనేవి. నీ షార్ట్గా ఏదైతే మూమెంట్ వస్తుంది అట్లీస్ట్ కాస్ట్ తీయడం అనేది నా పని. అంటే ప్రాఫిట్ రాకపోయినా నాకు నష్టం రాకూడదు, అట్లీస్ట్ 0.5-1% లోపు ఉండాలి ఆ లాస్ అనేది. అంటే ప్రాఫిట్ ఉంటే 5 to 10% ఉండాలి. అయితే 0.5-1% 10 చేస్తే 10% వస్తుంది. అలాగే ఎందుకు చేస్తాం మనం కూడా? మన ఎమోషన్స్ మన ట్రేడింగ్ ప్లాన్స్ మనకు ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఆ విధంగానే ప్లాన్ చేసుకోవాలి, ఆ విధంగానే ఎంటర్ అవ్వాలి మనకి. ఈ విధంగా ఎప్పుడైతే మనం ట్రేడింగ్లో మనం ఎంటర్ చేస్తున్నామో ఖచ్చితంగా సక్సెస్ అయితే అవ్వగలరండి. మీరు నా వీడియోస్ లైవ్ స్ట్రీమింగ్లో అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా రోజుకి జస్ట్ 2 trades నేను ఏ విధంగా ప్లే చేస్తాను మీరే లైవ్లో చూద్దరు. కానీ అంటే నేను నా ట్రేడింగ్ని చూపించను, నా అనాలిసిస్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ గెలిచి సంతోష్ కుమార్. మన ఛానల్ని మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే ఉంటుంది.